బియ్యం పొయ్యి మీద పెట్టినా ఏం కూర ఉండాలి? ఏదో అనుకోరా అదే రోజు కొత్త చెప్పానా నీకు? కూరగాయలు ఇంట్లో ఏం లేవు, తొందర తెచ్చి రాదు వండుతా కదా. ఇలా మంగళేరా ఉన్నాయంటు రేపు అనుకున్నాం కానీ నేను వండా తిట్లు పడా నాకు అవసరం లేదు. నువ్వు కూరగాయలు తెస్తేనే నేను వండుతా, లేకపోతే నీ కడుపు మాడాలి నా కడుపు మాడాలి. పోవే ఏదో అంటు పోవే, నీతో షేర్ ఉన్నది. పొలం కాడికి వెళ్ళపో, ఎండ కొడుతుంది పో. ఏంది నాతోటి చెరున్నదా? నాతోటి నీకు కాదు, నీతోటి నాకున్నది చెరా. ఇప్పుడు నాకు నచ్చిన కూర నేను ఏదో ఒకటి వండుతా. నువ్వేమంటావు? నీకు నచ్చిన కూర వండుకున్నామని చెప్పి 100 తిట్లు తిడతావు. నేను వండుడు వద్దు, నువ్వు నన్ను తిట్టుడు వద్దు. నువ్వు కూరగాయలు లేపో, నేను వండి పెడతా నీకు. సరే చికెన్ తాడతావు మరి ఇప్పుడు? నీ చికెన్ పాడు కానీ చికెన్ కక్కి తగలా. ఎప్పుడు చికెన్ చికెన్ చికెన్. ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, ఏ కాలం లేదు. ఇప్పుడు చికెన్ తింటే వేడి చేసి సత్తావు. పోయి కూరగాయలు పట్టుకరాపు, అవే వండి పెడతా. చికెన్ తింటే వేడి అంటున్నావు కదా, పోయి ఇంత మటన్ పట్టుకత్తా. నీకెప్పుడు మటను నీసు ఇదే, నీకు కూరగాయలు లేపో వండి పెడతా. అయితే ఇంత బోటి పట్టుకత్తా బగారేసాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? నీసు దేవద్దని చెప్పిన కదా. ఏం కత్తి అంటే ఇలా కూర అంటే ఏం కత్తి? ఓ నీసు ముచ్చట కూరగాయలు పట్టుకరాప, కూరగాయలు వండుతా. కూరగాయ పోయి బోటి పట్టుకత్తా, బోటి అండు. లేకపోతే తలకే పట్టుకత్తే తలకే అండు. నేనేమండా, నువ్వు ఇంకొకసారి అది వండు ఇది వండు అన్నావనుకో, నీ తలకాయ వల్ల కొట్టి అదే వండుతా. నీ అవ్వ నీకు ఇష్టం వచ్చింది అన్నమాట అండవు, నేను తెచ్చింది అన్నమన్నా అండవు. ఎట్లా నీతోని? ఇదంతా కాదులే గాని వేడి వేడనల్లా ఎల్లిపాయ బిర్యం వేసుకొని తిందాం, ఒక్క దెబ్బతో అయిపోతుంది. ఇక ఈ ముచ్చట అప్పటి నుండి చెప్పక ఎందుకు వచ్చినా ఇవ్వరాక రావన్నా ఏందిరా? ఏ ముచ్చట పెడతా మీ పిల్లలతో 24 గంటలు మా దోస్తులతో ఉండవా నువ్వు? ఏందిరా మీతోటి ఉండేది? నీతోటి ఉంటే నాకేమవుతుందిరా? నా జేబుకు బుక్క తప్ప. నీకు కొంచెమన్నా సిగ్గుశరం ఉన్నదా? పోరని నీతోటి పెళ్ళం గిల్లమని మర్యాద లేకుండా మాట్లాడతాండు. నీకంటే పెద్దదిరా అని చెప్పకుండా ముచ్చట్లు పెడతానా వాడతాడు నువ్వు? ఏ గావంతో ఏంటి చిన్న పోయిన వాడు గావంతో పెట్టుకుంటావానే మళ్ళీ జేబు పోతుంది. ఇక చెట్టు అంతా మనిషి వచ్చి మాట్లాడుతా అంటే మీ ముచ్చట్లు మీకేనా? అబ్బో నీ మేనాక మాట్లాడుకుంటారు అంతే మీరు. అక్కడ చూసిన పోరానికి ఎంత బలుపు ఉన్నదో. అందుకే బచ్చ బచ్చ పోరగాళ్ళ కలిసియద్దు, అలసిస్తే గిట్లనే పాడుపడుతుంది. ఓ ఆంటీ బచ్చగిచ్చ అన్నావు అనుకో మంచిగా ఉండదు. అసలే నీ మంచోని కాదు మరి. ఏంది ఆంటీయా? ఆంటీ ఎవరండి? కాంతి వాడు చూసిన ఆంటీ గింటే ఎట్లా మాట్లాడుతున్నా నాతోని? వాడు చిన్న పోలే, వాడు తెలుసా అవన్నీ తెలవందా ఆంటీ గింటే అంటాడా? తెలుసా ఆంటీ అంటే వాడు ఆ ఫోన్ పట్టుకొని కొడతా, చిన్న ఫోన్ పట్టుకుని ఇచ్చే మనం పోతుంది. వాడు ఆంటీ అన్నాడు కాబట్టి నేను కొట్టినా. వాడు నీకనే కదా, నీతో ఇంటికాడ గిరే కోసం నేను పొలం కాడికి పోతా అంతే. ఇక ఆ పోయి మంది సంకల్ నాకి రాపో మళ్ళా. అవరా ఏంద్రా చేరి ఎటు పోతానవరా? కనబడుతున్నావు ఏంటి సంగతి? ఏమున్నా అన్న, మొన్న మా పిల్ల బ్రేక్ అయిపోయింది, రాబుద్ది అయితే లేదు. ఎందుకురా ఏమైందిరా? దాన్ని నేను నచ్చలేదట అన్న. అందుకే రా పోరి ప్రపోజ్ చెప్పగానే ఎమ్మడే ఉబ్బి పైసలు పెట్టద్దురా, వెనుక ముందు చూసుకోవాలి. నేను దానికి పెట్టలే అన్న, అదే నాకు పెట్టింది పైసలు. ఏ ఊకోరా గట్టినే చెప్తారు. మొగలు పెడతారు కానీ ఆడలు పెడతారా పైసలు? నాకు చెప్తాను తెలియనట్టుగా. అంతేమో కానీ వైనం ఎందుకన్నా మమ్మల్ని చూస్తారు. అది ఏ దాంతో నేందిరా, అది చిన్నప్పుడు వాళ్ళ అయ్యనే కూడా మోసం చేసినా అట్లా మాట్లాడుతాను. అది పొద్దున వాడు నితీష్ గడ వచ్చిండు, వాడిని ఇట్లా వాడు పడుచుకున్నాడా? అది గంటే తీరా. మమ్మల్ని అంటే ఏమున్నా అన్న, మేము దోస్తులం కాబట్టి ఇంటర్వ్యూస్ పెడతాం. అది ఊరందరి ముందు అంటే ఎట్లుంటే నీ జీవితం మనం పోదు. నీ నువ్వు నాకు చెప్పుడున్నారా? మూతి చక్కగా మిసాలు రాలేదు, నువ్వు నాకు చెప్తాను వారా? అందరు నాకు చెప్పడోలే నా పిల్లం గురించి. చెల్లడికన్నాడు మనం మంచి చెప్తే మాట్లాడుతున్నాం, బాగా చెప్తాను పో. అందరు చెప్పేవాళ్ళు నాకు. అడ్డమైన చేసే పనికి గింత అరట నాకు. తీరాడి పోయినాక మంచిగా సాపు పట్టాడు. ఏ మనిషో ఈ నడుచుడు పాడుగాను ఎండ పాడుగాను. ఈయన గారేమో చక్కగా బండి వేసుకొని పోయిండు, నేనేమో ఎండలో నడుచుకుంటా పోవాల్సి వస్తుంది. ఏం ఆరటం ఈ ఆరటం పాడుగాను. అవునరా ఏడిపోతాను? పొలం కాడికేనా? అవును, నీకెందుకు పాడతావు? అయ్యో రా ఎక్కరాదు దించుతా, నేను కూడా అడికే పోతానా? నువ్వు వీడిపోతే నాకెందుకు? ఆయన నన్ను బండికి ఎందుకు అంటారా? నువ్వు మా దోస్తు రాజుగారిని పెళ్ళానివే కదా, నేను కూడా అట్టే పోతానా? మాది కూడా నీ పక్క పొలమే, నీ కూడా గాడికే పోతాను కదా, దించుతానంటానా? ఎండ కొడుతుంది కష్టపడతాను అని చెప్తాను రా. అంటే నన్ను పొలం కాడి తీసుకుపోయి చేద్దామనే కదా? నీ కర్రె మొక్కన్న చెప్పు పాడుకో. ఏం మాట్లాడతానవరా? నీకు అక్కలు చెల్లెళ్ళు అవ్వలేరా? మా తల్లి నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. నువ్వు మా దోస్తు గాని పెళ్ళానివే కదా, జరంత కష్టపడతాను అని దించుతా అని చెప్పిన, లేకపోతే నాకు ఇంట్లో పెళ్ళం పిల్లలేరా? అంటే ఇంట్లో నా పెళ్ళం లేదు అని
చెప్తానవా నీ కష్టపడితే నీకెందుకు దొంగ సచ్చినోడా అయినా నీ సంగతి ఇట్లా కాదు నేను మా ఆయనకు చెప్పి 3 బట్టల కాడ పంచాయతీ పెట్టి నీ ఇజ్జత్ ఇవ్వకపోతే చూడు ఏమిటండి మీరు మాట్లాడేది నీకు దండం తల్లి వీళ్ళంటే దాని వాళ్ళు చెప్తే మందలిచ్చేదనే కాదు వేస్ట్ గా మందలిచ్చా నీ దోస్తుగాలు నాశనం గాను నీ దోస్తుగాలు కగ్గి తనగా ఏం మనుషులతో దోస్తాను చేస్తాను అర్థమైతుందా వాళ్ళు తినాలి గాను వాళ్ళ వారాలు గాను వాళ్ళ పొంద పెట్ట శిషి ఏమైంది గట్ట పెడుతున్నా గంత గర్రం మీద ఉండేమైంది నీ దోస్తుగాడు అట ఎవడు మన పొలం పక్క పొంటే ఉంటాడట ఎవడే వాడు నాకే వెరక పడిందాక నేను వచ్చేటప్పుడు నా చేయి లాగిండు నన్ను అటు గుంజిండు ఇటు గుంజిండు బండెక్కమన్నాడు వాడు అసంటోడు కాదు వాడు అసంటోడు ఎట్లాంటాడు నాకే మెరక ఆగు వాడు విజయగడ పక్క పొంటే వాడు విజయగడ ఆగు ఫోన్ చేస్తావు చెయ్యి రాజుగా నీ పిల్లానికి ఏం చెప్పినవరా మంచి మర్యాద చెప్పలేదా నోటికి ఎంత అంతే మాట్లాడుతుంది అది అసలు మనిషినారా ఓ సిగ్గులేని పాడుకోవు ఏం మాట్లాడుతున్నావురా అన్ని సిగ్గు తక్కువ పనులు చేసి ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు ఓ నల్లమొక్కదారా నేను మాట్లాడేది కనబడతలే నీకు ఏమవుతున్నావు నువ్వు మాట్లాడుతుంటే చూసుకుంటా కూర్చుంటా నీ దోస్తుగా చేసే కథలు మంచుకుండే కదా ఏం చేసిండా వాడు అడుగు ఏం చేసిండవు ఏం చేసినవరా నీ అవ్వ నేనేం చేసినరా ఉట్టి పుణ్యానికి బట్ట కలిసి మీద నీ పిల్ల ఏదో చెల్లె కదా ఎండలు నడుచుకుంటా పోతాంది కష్టపడుతుంది నేను కూడా అటు దిక్కపోతానా దించుతారా అన్నందుకు నా చేయి పట్టుకున్నాడు అది ఇదని బాగా చెప్తాంది చూసినావా నువ్వు వచ్చేటో ఎట్లా మాట మాట్లాడా నల్లి కుట్లాడు ఓ చెల్లె మంచిగా మాట్లాడు ఇంకోసారి నా మీద లేనిపోని బుట్టి చెప్పిన అనుకో అస్సలు మంచిగా ఉంటది నేను అసలే మంచోని కాదు చెప్పేది విను ఏంది నువ్వు చేసేది ఏం చేస్తావు ఏం చేస్తావు మీది మీకు వస్తాను ఎందుకు అట్లా ఏం చేస్తావు ఏం చేస్తావేంది నువ్వు పనిపో నాడు నీ మొగలతో నీకెందుకే పొద్దున వానికి వచ్చే ఇప్పుడు మొగలు కదా నిన్ను చేసుకున్న కాంచి అన్ని ముట్టుకుంటాయి ఖాళీ నువ్వు మంచి పిల్లనే చేసుకున్నారా ఇంకోసారి నాకు ఫోన్ చేయకు నన్ను రమ్మని పిలవకు పోరా నీ అమ్మకి ఇంతగానో కొట్టి తెచ్చిండు వాడక ముంగట ఇప్పుడు వాడు బయటికి పోతే ఏమని చెప్తారు నీ అవ్వ ఈ దోస్తకాలను వదిలిపెట్టరామో కూడా దేనికి ఒక్క పనికి అక్కడ వచ్చి సావరా వదిలిపెట్టు అంటే ఈ బాడకొకేమో శాత కాదు ఏం మనుషులో ఏమో నా ప్రాణానికే అందరు నా బతుకు పాడుగాను ఈ లొల్లి పాడుగాని పిల్లల్ని ఎవరిగానో పెట్టిరో బాబు నీ అవ్వ అట్లా పోయి ఒక పెగ్గేసేస్తా తాగి సంకనాకి పోండి ఏయ్ నీ ఇంటి పోయి తాత కలు మొత్తం కలు వచ్చే వరకు కలుతా కలవకుంటే ఏం చేస్తా ఏం లేదు పో నా బతుకు ఎప్పుడు కలిసిరే కదా చెల్లె కింద పడ్డట్టున్నాగా అమ్మో ఇప్పుడు పోయి ముట్టుకున్నానంటే మళ్ళీ ముట్టుకున్నానని లేనిపోని బదనాం చేస్తుంది అమ్మో ఎట్లయితే అట్లయింది వాళ్ళు గడ్డి తిన్నారని నేను గడ్డి తింటట్లా ఆపదలు ఉన్నప్పుడే కదా ఒకరికొకరు సాయం చేసుకోవాలి ఎట్లయితే అట్లయింది పోదాంపా చెల్లె ఎండలు ఇంత కష్టపడి అవసరమా పోదాం దగ్గర ఊళ్ళో నిలబడతాను నేను ఎండలు వచ్చి పని చేసిన అవసరమారా నువ్వు ఎండకి ఎందుకు పోయినావు కూసాడా కానీ మంచిదా ఈ రాజుగాడు ఎడబోయిండు ఓరు వారి ఎడబోయినరా ఏమైందిరా ఆడ ఎండకు కళ్ళు తిరిగి అడ్డం పడ్డది నువ్వు ఎడబోయినరా
ఏ తలకి పక్కట్లో వేయచ్చిన. అరే పో ఇంటికి తీసుకుపో, పని తర్వాత చూసుకుందాం కానీ. ఏడికిరా పోయేది? అయినా దానికి దోసుగాలద్దు, నువ్వెందుకు సాయం చేసినావురా? అరే నువ్వు కూడా గట్లనే అంటవేంద్రా? అదేదో తెలిసి తెలియకన్నది. మన ఇంట్లో అక్కో చెల్లె అయితే అనరారా? గట్లా కళ్ళు తిరిగి అడ్డం పడి ఉంటే చూసుకుంటూ కూర్చుంటారా? కూసోవాలిరా, చూసుకుంటా కూసోవాలి. దానికి నా దోస్తులందరూ దేనికి అక్కర అనుకుంటుంది. అది దానికి మనసు విలువ లేదు. నువ్వెందుకు సాయం చేసినావురా? అరే చెల్లేదో తెలియక చేసిందిరా, నువ్వు ఇప్పుడు దాన్ని పట్టుకొని రాద్దాంతం చేయాలా? టైం వస్తేనే కదరా ఎవరికైనా మనోళ్ళు లెవెలు మందు లెవెలు తెలిసేది. నువ్వు అవన్నీ ఇడిచిపెట్టి ముందైతే దవాఖాన తీసుకొని పో పో. అరే తొందర తీసుకుపోరా. నడు నడు. అరే కళ్ళు తిరిగి పడ్డది ఎట్లా నడుతుందిరా? బండి మీద తీసుకుపో. అరే బండి దారిలో పంచర్ అయిందిరా. సరే రారా చెల్లి, నేను తీసుకుపోతారా. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. నువ్వురా. అరే నువ్వు కూడా తొందరగా వచ్చాయి.